హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ దుర్గమోహన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్యాంట్ స్టిచ్చింగ్ పార్ట్ 4 కింద 4వ భాగం కింద అవుట్ సైడ్ కలుపుకుంటాం, దాన్ని ఓవర్లాక్ వేసుకుంటాం. ఓవర్లాక్ వేసిన తర్వాత పై కుట్టేసుకునే విధానం, అలాగే ఇన్సైడ్ బ్యాలెన్స్ చూసుకుంటూ ఇన్సైడ్ అలా కలుపుకోవాలి. తర్వాత రింగులు ఏ విధంగా తయారు చేసుకోవాలి, రింగులకి మార్కులు ఏ విధంగా పెట్టుకోవాలని గురించి ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన జూనియర్స్ అందరికీ తప్పక షేర్ చేయండి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సైడ్ కలుపుదాం. ముందుగా ఫ్రెండ్స్, మనం పార్ట్ 1 నుంచి 3 వరకు 1 to 3 వరకు కూడా 34.5 నడుం చేసాము. ఈ సైడ్ కలిపే దగ్గర నుంచి ప్యాంట్ అయితే మారింది. 41.5 నడుం. ఇది 34.5కి 41.5కి ఏం తేడా ఉండదు ఫ్రెండ్స్. మనకి నడుం సైజ్ మారుద్ది అంతే. బ్యాక్ పాయింట్ కట్టేది, క్రాస్ పాయింట్ కట్టేది అంతా ఒకటే. ఈ అటాచ్మెంట్ ముక్కలు మాత్రం మనం యావరేజ్గా 30 దాటిగానే చేస్తాము. ఈ అటాచ్మెంట్ ముక్కలు లేవు దానికి, దీనికి ఉన్నాయి అంతే. ఇది నడు 41.5 నడు. ఓకే, దగ్గర చూపించేది 41.5 నడు. 41.5 నడుంలో 4వ భాగం. సైడ్ కలిపే ముందు ఫ్రంట్కి బ్యాక్కి మనకి పార్ట్స్ సమానంగా వచ్చినట్టే చూసుకోండి. మార్కులు పెట్టేసుకోండి విధంగా. జస్ట్ ఈ కుట్టు కాడి నుంచి లెక్క 41.5 నడుము. 41.5లో 4వ భాగం 10.5 పాయింట్, 10.5 ఒక పాయింట్. ఓకే, ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇలాగే ఫ్రంట్ కొలిచినట్టే బ్యాక్ కూడా మార్క్ పెట్టేయండి. బ్యాక్లో ఒకసారి పెరుగుతాయి. జస్ట్ ఒక పాయింట్ తగ్గింది అనుకో ఫ్రంట్లో, బ్యాక్లో వేసుకుంటాం. బ్యాక్లో తగ్గితే ఫ్రంట్లో వేసుకుంటాం. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఓకే, మనకి ఇది వెనకాల నడుముకి మనకి సీట్ మార్కు. ఈ సీట్ మార్క్ కానించి 10.5 పాయింట్ రావాలి మనకి. ఓకే, 10.5 పాయింట్ కరెక్ట్గానే వచ్చింది. 1/2 ఇంచు ఖర్చు మీదే వెళ్తుంది ఇది. ఒకవేళ ఏమన్నా మనకి డాట్ పట్టుకునే విషయంలో ఒక పాయింట్ ఎడిట్ ఏమన్నా అడ్జస్ట్మెంట్ ఏమన్నా తేడా వస్తే బ్యాక్లో పెరిగితే ఫ్రంట్లో తగ్గించుకోండి. మనకైతే 4 భాగాలు మాత్రం కొలుచుకునే సైడ్ కలపండి. ఓకే, తర్వాత సైడ్ కలిపేటప్పుడు బ్యాక్ పాకెట్ పార్ట్ ముందు కలుపుకుంటాం. బ్యాక్ పాకెట్ పార్ట్ కింద పెట్టండి. బ్యాక్ పాకెట్ ఉన్న పార్ట్కి మనకి జిప్పు పలే వస్తుంది. జిప్పు బ్యాక్ పాకెట్ లేని పార్ట్కి మెయిన్ పలే వస్తుంది. ఓకే, పైన సమానంగా పెట్టండి, పైనుంచే కలుపుకోండి ఇది. ఓకే, ప్యాంట్ కట్ చేసి చాలా రోజులు రావడం వల్ల మన ఏంటంటే పీసులు వచ్చేస్తున్నాయి. ఓవర్లాక్ వేసుకునేటప్పుడు పీసులు కట్ చేసి ఓవర్లాక్ వేసుకోవాలి. ఓకే, కింద చూసుకోండి. ఫ్రంట్లో బ్యాక్లో సమానంగా వస్తున్నాయి చూసుకోండి. ఓకే, సమానంగానే వస్తున్నాయి. జస్ట్ బాటం దగ్గర ఒక టాకా కొట్టుకునే విధంగా. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నుంచి ఈ పాకెట్ వరకు డబుల్ స్టిచ్చింగ్ వేసుకోండి. పైన పైకుట్టు వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది సైడ్ కలపంగానే మనకి ఖర్చులు కట్ చేసుకోండి. ఓవర్లాక్ వెళ్తాం. ఇప్పుడు ఆ ఫ్రంట్ కూడా కలిపేసిన తర్వాత ఆ సైడ్ కూడా కలిపిన తర్వాత ఓవర్లాక్ వెళ్తాం. ఓవర్లాక్కి వెళ్ళి వచ్చిన తర్వాత పైకుట్లు వేసుకున్న తర్వాత ఇన్సైడ్ కూడా కలిపేసుకుంటాం. కొన్ని మిషన్లకు ఓవర్లాక్ బ్లేడ్ ఉంటుంది, ఇది ఆటోమేటిక్గా అదే కట్ చేసుకుంటుంది.
మ్యాక్సిమం బ్లేడ్లు అయితే ఉంచకండి. ఓవర్లాక్ మిషన్ కొన్నప్పుడు బ్లేడ్తో వస్తుంది, బ్లేడ్ తీపిచ్చేయండి. బ్లేడ్ ఉండి ఇవన్నీ కట్ చేసుకుంటుంది కానీ ఒక్కోసారి ఆటోమేటిక్గా మనకి కింద పార్ట్ మనకి ఎక్కినప్పుడు ఆటోమేటిక్గా కట్ అయిపోద్ది, ప్రమాదం ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఒకసారి ఓవర్లాక్ చేసేటప్పుడు కింద పార్ట్ ఎక్కేస్తూ ఉంటుంది. అలాంటి ఎక్కినప్పుడు ఏంటంటే బ్లేడ్ ఉంటే కట్ అయిపోద్ది. అందుకని ఓకే ఫ్రెండ్స్, అది మనం పై నుంచి కలుపుకున్నాం కాబట్టి ఇది కింద నుంచి కలుపుకుందాం. సైడ్ కలిపితే ఇటు వస్తే బ్యాక్ కింద పెట్టండి, ఫ్రంట్ పైన పెట్టండి. ఓకే, ఈ విధంగా ముందు ఒకసారి కొలుచుకోండి. సైడ్ సరిపోతుంది లేదా ఒకసారి కొలుచుకోండి. ఓకే, కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి ఏమన్నా కొంచెం ఒక పాయింట్ ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ అయితే సరిపెట్టుకోండి. అది ఆ ఫ్రంట్ ఎలా కొలుచుకున్నామో ఆ ఫ్రంట్ బ్యాక్ ఎలా కొలుచుకున్నాం ఇది కూడా అలా కొలుచుకోవాలి ఫ్రెండ్స్. కొలవకుండా కలుపుకొని ఎక్కించేసాం మనం. ఆ ఫ్రంట్లో ఎలా కొలుచుకున్నామో ఇది కూడా కొలుచుకోండి. ఓకే, ఇక్కడ నుంచి మనం ఫోల్డింగ్ నొక్కున్నాం కదా, ఇక్కడ నుంచి వస్తాం అనమాట. ఓకే, 10.5 పాయింట్ కరెక్ట్గా వచ్చింది. బ్యాక్ కూడా అంతే వస్తుంది ఫ్రెండ్స్, ఏం తేడా రాదు. ఆ ఫ్రంట్ ఎలా వచ్చిందో ఆ పార్ట్స్ ఎలా వచ్చినాయి సేమ్ అలాగే వచ్చేది, కరెక్ట్గానే వచ్చింది మనకైతే. ఓకే, ఇక్కడ నుంచి 2 కుట్లు వేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఓవర్లాక్ వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓవర్లాక్ ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ పైన చేసుకోండి, ఈ విధంగా కాదు, ఈ విధంగా. ఓకే, ఓవర్లాక్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ పైకి ఉండాలి, ఈ విధంగా. డబుల్ పార్ట్ చేసాం, ఇది సింగిల్స్ చేసేయండి. సింగిల్స్ చేసేయండి. సింగిల్స్ కూడా పై నుంచే చేయండి, కింద నుంచి కాదు. ఓకే,
తీస్తా రౌండ్ ఉండదు. నెక్స్ట్ పై కుట్టేద్దాం. పై కుట్ట అనేది బ్యాక్ మీద పడాలి. ఒడ్డు కుట్ట వేసేయండి. జస్ట్ లైట్ అర్బాదం వేసినా పర్వాలేదు, బాగానే ఉంది. మరీ ఒడ్డు కుట్ట వేయకుండా జస్ట్ కొంచెం అంత లాగేయండి. కరెక్ట్గా ఈ పాకెట్ కాడికి మస్కా కొట్టండి విధంగా. పై కుట్ట వేసేటప్పుడు కూడా బ్యాక్ చక్కగా వెనకాల విధంగా చేసి లాగండి, జొరాయించుతో. కాటన్ ప్యాంట్ అయితే జొరాయించవు, కానీ ఈ టెరిబుల్ ప్యాంట్లు జొరాయించేస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా లాక్కోండి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని కూడా వేద్దాం. ఫ్రెండ్స్, అవుట్ సైడ్ కలిపేసాం, పై గుట్ట వేస్తాం. జస్ట్ ఇప్పుడు రింగులకి మార్కులు పెడతాం. రింగులకి మార్కులు పెట్టిన ముందు మనకి డాట్లు పెట్టిన కొంచెం ఎత్తుపరాలు అయ్యి ఉంటాయి, అవన్నీ తీసుకుంటూ మనం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వద్దు, జస్ట్ ఇది మనం ఎదరికి ఫ్రంట్ షేప్ అలాగ ఇచ్చాం కాబట్టి జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా ఎత్తుపరాలన్నీ కవర్ చేసేయండి. ఎత్తుపరాలన్నీ తీసుకుంటూ చిన్న మార్కులు తీసుకొని కరెక్ట్గా లెవెల్ చేసేయండి. ఇన్సైడ్ కలిపేసాము, అవుట్ సైడ్ కలిపేసాము అని బ్యాండ్లు చాలామంది ఏంటంటే లెవెల్ చేసుకోకుండా ఎక్కించేస్తారు. బ్యాండ్ అనేది చక్కగా తీసుకోవాలి ఫ్రెండ్స్, విధంగా. ఓకే, చక్కగా వస్తుంది, విధంగా సమానం వచ్చింది. ఇప్పుడు రింగులకి మార్కులు పెట్టేద్దాం. ఈ రింగులకి ఎన్ని రింగులు పడుతున్నాయి అన్నది ఇప్పుడే చూసుకుంటూ మనం రింగులు మార్కులు పెట్టేద్దాం. రింగులకు మార్కులు పెట్టిన విధానం ఏంటంటే మనకి కరెక్ట్గా ఈ పలాయ కాడి నుంచి మనం ఎక్కడైతే పలాయ ఫోల్డ్ అవుతుంది అక్కడ పెట్టుకోండి. నడువులో సగం 41.5 నడుము, 41.5లో సగం 20-30 మార్కు పెట్టండి. కరెక్ట్గా 1 ఇంచ్ వెనక్కి రండి. 20-30కి ఒక మార్కు ఇది నడుము కలిపే మార్కు. బ్యాక్ నుంచి రింగు ఒక 1 ఇంచ్ బ్యాక్ రావాలి, అంటే 20.5, ఒక 1 ఇంచ్ బ్యాక్ ఒక రింగ్ రావాలి. ఇక్కడికి 4.5 పావు తక్కువ 5లో ఒకటి పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఫస్ట్ రింగు
నడుములో సగానికి 1 ఇంచ్ బ్యాక్కి ఒక రింగు. ఓకే, మధ్యలో ఎంత వచ్చిందో చూసుకోండి. మనకు వచ్చి మధ్యలో 15 అంగుళాలకి పావుకు 15 వచ్చింది. అంటే 5 అంగుళాలకు ఒక రింగ్ పడుతుంది. ఒక పాయింట్ తక్కువ 5, అక్కడి నుంచి మళ్ళీ పాయింట్ తక్కువ 5కి పెట్టుకోండి. ఓకే, అంటే మనకి 1 2 3 4 రింగులు పడతాయి. 4 4 8 రింగులు పడుతున్నాయి. 8. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా ఈ బ్యాక్ నుంచి 1 ఇంచ్ బ్యాక్లో ఒక రింగ్ పెట్టాము. ఫ్రంట్ నుంచి 4.5 పెట్టాము. మనం పావుకు 5 పెట్టాము. ఓకే, కరెక్ట్గా 4.5 పాయింట్ ఉంది, ఇది సరిపోద్ది. మధ్యలో 2 రింగులు పెట్టాం. ఓకే, ఇది రింగుల మార్కులు. మనం బ్యాండ్లు ఎక్కించుకునేటప్పుడు, బ్యాండ్లు తయారు చేసి ఎక్కించుకునేటప్పుడు రింగులు పెట్టుకుంటూ వచ్చేస్తాము. లేకపోతే ముందే రింగులు పెట్టేసుకుని టాకాలు కొట్టేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దానికి కూడా ఇదే విధంగా మార్కులు పెట్టండి. ఈ పార్ట్ కూడా, ఈ పార్ట్ కూడా దానికి ఎలాగో వేస్ట్ కట్ చేసుకున్నామో ఆ విధంగా వేస్ట్ కట్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్ షేప్ అంటే అది ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ షేప్ బ్యాక్ చూసుకుంటుంది. ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్గా మార్క్ కొట్టండి చాలు. స్ట్రైట్గా ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి చాలు. జస్ట్ ఇక్కడే మనకు వేస్ట్ వస్తాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి దానికి అంతే వచ్చింది. మరి 25 ఆఫీస్లో ఏం పోవు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పాయింట్ రేట్ వస్తుంది. ఓకే, ఓకే, సేమ్ దానికి ఎలాగ మనం బ్యాండ్లకి రింగులకి మార్కు పెట్టామో దీనికి అదే విధంగా పెట్టండి. మనకి ఇక్కడ నుంచి వస్తుంది. నడువులో సగభాగం పెట్టండి. నడువు 41.5, 41.5లో సగం 20.5 ఫస్ట్ మార్క్ పెట్టండి. అక్కడ నుంచి 1 ఇంచ్ బ్యాక్ ఒక మార్క్ పెట్టుకోండి. ఓకే, తర్వాత మనకి ఫ్రంట్ నుంచి పావుకు 5లో ఒక మార్క్ పెట్టండి. పావుకు 5 మధ్యలో సేమ్ దానికి దీనికి ఒకేలా వస్తాయి ఫ్రెండ్స్ మనకి. ఓకే, 15కి తక్కువ 15 వచ్చింది. అంటే పాయింట్ తక్కువ 5 చాలు. ఓకే ఫ్రెండ్స్, దీనికి దానికి మనకి రింగులకి అయితే మనం మార్కులు పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇన్సైడ్ కలిపేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇన్సైడ్ కలిపేద్దాం. ఇన్సైడ్ కలుపుకున్న తర్వాత కిస్తా కలిపిన తర్వాత మనం బ్యాండ్ ఎక్కిస్తాం. ఫ్రంట్ కిస్తా కలిపిన తర్వాత బ్యాండ్ ఎక్కించుకుని తర్వాత బ్యాక్ సీట్ కలుపుకుంటాం. అదంతా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇప్పుడు చాలామంది ఏంటంటే బ్యాండ్ ఎక్కించిన తర్వాత కిస్తా కలుపుకొని ఇన్సైడ్ కలుపుకుంటారు. అదో విధానం ఉంది. మీరు జూనియర్స్ ఎప్పుడు కూడా ముందు ఇదే విధంగా ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇన్సైడ్ కలిపేయండి. అవుట్ సైడ్ కలిపాము, రింగులకు మార్కులు పెట్టేసాం. రింగులకు మార్కులు పెట్టిన తర్వాత ఇన్సైడ్ కూడా కలిపేసుకోండి. ఇన్సైడ్ కలుపుకునేటప్పుడు బ్యాలెన్స్ చూసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని జస్ట్ ఈ విధంగా మనం లాక్కోండి. వీరుంటే ఐరన్ కూడా చేసుకోండి. దీన్ని బ్యాలెన్స్ చూసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఇది స్ట్రైట్. మనకైతే కటింగ్ కరెక్ట్గా ఉంది. తర్వాత ఇన్సైడ్ కలిపిన విధానం కూడా కరెక్ట్గా వచ్చింది. ఇది కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది ఏంటంటే ఇక్కడికి కొంచెం మనకి ఓవర్లాక్లో షింక్ అవ్వచ్చు, ఐరన్లో షింక్ అవ్వచ్చు. అవి ఏంటంటే ఫ్రంట్లో ఐరన్లో ఒక పావు ఇంచు షింక్ అయింది అనుకోండి, దాన్ని కలిపేసుకుంటా ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా ఇలా చేస్తారు. కటింగ్లో ఫాల్ట్ వచ్చినా ఈ విధంగా బలవంతంగా సరిపెడతారు. ఓకే, ఈ విధంగా కలిపేస్తారు. పైన కలుపుకుంటే వాళ్ళు వచ్చి రావచ్చుందో క్రాస్ వచ్చింది. ఈ క్రాస్ రావడం వల్ల ఇన్సైడ్ క్రాస్ వస్తే ఆటోమేటిక్గా ప్యాంట్ నడిచేటప్పుడు కాలు వెంతిరిగిపోతుంది. ఓకే, అందుకని ఇన్సైడ్ కలుపుకునేటప్పుడు మాత్రం బ్యాలెన్స్ ఈ విధంగా చూసుకోండి. ఓకే, అనేది కరెక్ట్గా వచ్చింది. పైన ఖర్చు ఎక్స్ట్రా పెట్టలేదు. మామూలుగా మూడు పాయింట్ కలిపేయండి. చిన్న టాకా కొట్టేయండి. చివరి కూడా టాకా కొట్టుకుందాం. మనం అవుట్ సైడ్ కలిపేటప్పుడు అలాగా మనం ఇక్కడ దాకా డబల్ స్టిచ్చింగ్ వేసామో జస్ట్ మోకాల వరకు 2 కుట్లు వేయాలి.
ఇన్సైడ్ కూడా ఐరన్ చేద్దాం. పిస్తా కలిపేటప్పుడు ముందే ఐరన్ చేసుకోవాలి, అది కూడా చూద్దాం. దానికి ఎలాగ బ్యాలెన్స్ చూసుకున్నారో ఈ పార్ట్ కూడా బ్యాలెన్స్ చూసుకునే కలపండి. వేసేటప్పుడు కుట్టు మీదే కుట్టు పడాలి ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో కుట్టు పక్కన కుట్టు రాకూడదు, కుట్టు మీదే కుట్టు రావాలి. ఈ విధంగా దగ్గర పెట్టి కుట్టు మీదే కుట్టు పడకపోతే మనకి కచ్చా పగలదు. ఎట్టి పరిస్థితుల్లో కుట్టు మాత్రం తప్పకూడదు. ఓకే, పిస్తా కలుపుకునేటప్పుడు మనం ఐరన్ చేద్దాం. ఇన్సైడ్ కలిపేసి ఇన్సైడ్ బదులు కొట్టేద్దాం. ఇన్సైడ్ కచ్చా పలుకున్న తర్వాత మనం మిగిలిన పని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ రింగులు కూడా తయారు చేసి రింగులు అటాచ్మెంట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి రింగులకు వచ్చి రింగులు 8 రింగులు కావాలనుకున్నాం మనం. 8 రింగులు అంటే ఒక్కో పాటికి 4 రింగులు, రెండు భాగాల కింద కుట్టుకోండి. రింగులు ఒకే రింగ్ బార్ కుడితే తిరగదు. ఒక్కొక్క రింగ్కి 3.5 కావాలి ఫ్రెండ్స్. మనకి 3.5 రింగ్ కుట్టుకోండి. దాని తర్వాత మనం ఎక్కించేటప్పుడు ఏమైనా పాయింట్ అంటే అయితే తీసేయచ్చు. 3.5 అంటే 4 3.5 14 అంగుళాలు. ఓకే, రెండు పాటలు ఒకేసారి కట్ చేసుకోండి. రింగులకి యావరేజ్గా 2 అంగుళాలు కట్ చేసుకోండి. 2 అంగుళాలు కట్ చేసుకోండి యావరేజ్గా. రింగు మనకి 1/2 ఇంచ్ కన్నా తక్కువే కొట్టుకోవాలి ఫ్రెండ్స్. మనకి రింగు ఈ విధంగా, రింగు లావు ఇంతకన్నా ఎక్కువ వద్దు. ఇది 1/2 ఇంచ్ కన్నా తక్కువే ఉంటుంది మన రింగ్. ఎప్పుడు కూడా లావు రింగులు అయితే బాగోదు, సన్న రింగులు అయితేనే బ్యాండ్కి అందంగా ఉంటుంది. 1/2 ఇంచ్ రింగు కొట్టుకోండి ఈ విధంగా. మీరు ఐరన్ చేసి కొలిచే కుట్టుకుంటారో ఎలాగైనా సరే మార్కింగ్ వేసి కుట్టుకుంటారో అరంగులు కుట్టు రావాలి. ఈ రింగులు కూడా మనకి ప్రాక్టీస్లోనే వస్తాయి ఫ్రెండ్స్. మీకు రింగులు కూడా తిరిగేసేటప్పుడు కచ్చా పలక కొట్టుకుని తిరిగేసుకోవాలి. చాలామంది ఏంటంటే మడిచి కుట్టేస్తున్నారు, లేకపోతే ఖర్చు పక్కకే తోసేస్తున్నారు జూనియర్స్. అలాగైతే వద్దు. జూనియర్స్ అయినా సరే సీనియర్స్ స్టైల్లోనే కుట్టండి. కొంచెం లేట్ అయితే అవుద్ది. ప్రతిదీ ఐరన్ చేసుకోండి. ఈ విధంగా అరంగులు కొడుతున్నాం మనం. ఓకే, ఇది చూస్తున్నాం, అరంగులు కొడుతున్నాం ఫ్రెండ్స్. మనం 1/2 ఇంచ్ రింగ్ కుట్టేస్తున్నాము. ఆ కుట్టు కూడా స్ట్రైట్ వేసుకోవాలి. ఈ పక్కన నట్టు ఏమన్నా ఉంటాయి మనకి మార్కింగ్లు. ఆ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ కరెక్ట్గా వెళ్ళిపోండి ఇలాగా. ఓకే, తర్వాత ఈ ఖర్చు కూడా లావు ఉంచొద్దు ఫ్రెండ్స్. మనకు ఒక పాయింట్ ఖర్చు చాలు, కట్ చేసేయండి. పాయింట్ మీద కొద్దిగా 1/2 ఇంచ్ కూడా అవసరం లేదు. ఈ ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల ఖర్చు పగలదు. ఖర్చు తక్కువ మీదే ఖర్చు పడుతుంది. ఓకే, ఈ విధంగా కట్ చేసుకోండి. ఓకే, ఈ రింగ్ తిరిగేసుకునేటప్పుడు ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని పగలు కొట్టుకోవాలి. ఈ విధంగా జస్ట్ ఈ విధంగా రింగ్ని ఖర్చు పగలు కొట్టుకోండి. కొంచెం పీడుకోండి.
మీకు అవసరమైతే మొత్తం ఖర్చు పగలగొట్టుకుంటూ ఐరన్ చేసుకోండి. ముందు జూనియర్స్ ఖర్చు పలగొట్టుకుని తిప్పాలి. ఈ విధంగా ఖర్చు పలుకుతూ వెళ్ళాలి. లోపలికి వెళ్ళేటప్పుడు ఖర్చు పలగొట్టుకుంటూ వెళ్ళండి. కదా ఖర్చు పగలగొట్టడం వల్ల రింగ్ చాలా బాగా తిరుగుద్ది. పైకుట్టు వేసేటప్పుడు నీట్గా వస్తుంది. రింగ్ అంతా అందంగా ఉంటుంది. ఇక్కడ తిరిగిన తర్వాత కూడా ఖర్చు పగిలిందని చూసుకోండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా ఐరన్ చేసుకోండి. మీరైతే చాలా జాగ్రత్తగా తిరగాలి ఫ్రెండ్స్. ఖర్చు తిప్పేటప్పుడు మళ్ళీ ఖర్చు అక్కడ మిస్ అవ్వకూడదు. ఓకే, ఈ విధంగా మొత్తం ఖర్చు పగిలింది. ఖర్చు పగిలిన తర్వాత కూడా ఒకసారి ఐరన్ చేసుకుంటే అవసరం అయితే. కరెక్ట్గా ఒడ్డుగుట్టు వేసేయండి. కరెక్ట్గా ఒడ్డుగుడు పడిపోద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే ఖర్చు పగులుతో వెళ్ళింది కాబట్టి ఎక్కడ తొయ్యదు పక్కకి. ఒడ్డుగుడు కూడా చక్కగా నీట్గా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకునే అవసరం అయితే రింగ్ని. రింగ్ అందంగా ఉండాలి ఫ్రెండ్స్. బ్యాండ్కి అందం రింగ్లే. సేమ్ ఇదే విధంగా ఈ రింగ్ని కూడా ఖర్చు పలకొట్టుకుంటూ తిరగేయండి. రింగ్ తిప్పాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఖర్చు పలకొట్టుకుని తిప్పితేనే అందం పడుతుంది రింగ్కి. చాలామంది ఏంటంటే మడిచి కుట్టేస్తున్నారు. కొన్ని ఫ్యాట్ కాటన్ జీన్స్ అవి ఉంటాయి, అవి తిరగవు. వాటిని మాత్రం మడిచి కుట్టు. ఓకే, ఓకే ఫ్రెండ్స్. ఈ విధంగా దీన్ని 4 ముక్కలు కట్ చేసేయండి రింగ్. ఓకే, 4. ఒక్కొక్క రింగు 3.5 వచ్చింది. ఒక్కొక్క రింగు కొట్టొద్దు. 4 రింగులు ఒకసారి 4 రింగులు ఒకసారి కుట్టుకోండి. 8 రింగులు ఒకసారి అయినా సరే ఖర్చు పగులుతుంది. లోపల తిరిగేయడానికి కూడా అంత పెద్ద ఓస ఉండదు, కష్టమైంది. ఈ విధంగా 4 రింగులు 4 రింగులు కుట్టుకుంటే మార్పు మీదే. తర్వాత మనం బ్యాండ్ ఎక్కించేస్తాం. బ్యాండ్ ఎక్కించుకున్న తర్వాత కింద టాకా కొడతాము. టాకా ముందైనా కొట్టేసుకోవచ్చు, కానీ మనం బ్యాండ్ ఎక్కించేది కొడదాం, అంటే డౌన్ టాకా. ఓకే, తర్వాత రింగ్లు అటాచ్మెంట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు పార్ట్ 4లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు పార్ట్ 4లో చూసాం. రేపటి భాగంలో ఈ బ్యాండ్లు తయారు చేసుకుంటాం. అలాగే ఈ ఇన్సైడ్ కచ్చా పలగొట్టుకున్న తర్వాత కిస్తా కలుపుకుంటాం. ఫ్రంట్ కిస్తా కలుపుకుంటాం. బ్యాండ్లు తయారు చేసి ఎక్కించడం వరకు రేపు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన జూనియర్స్ అందరికీ తప్పక చేసేది ఫ్రెండ్స్. రేపటి భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.